ఓకే అండి, గ్రూప్ 2లో విజయం సాధించటం ఎలా, ఈ అంశాన్ని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇక సాధారణంగా ఇప్పుడు ఎక్కువగా అందరూ సోషల్ మీడియా మీద ఆధారపడటం, అందులో కొంతమంది వరండాలకు పరదాలు కట్టుకుంటారా, కిటికీలకు తలుపులు పెట్టుకుంటారా, ఇలాంటి బిట్లు పోస్ట్ చేయగలనే ఇవన్నీ మీకోసమేరా నాన్న నేను చేస్తున్నాను అని నేను చెప్పగానే నిజమే కావాలా, ఇలాంటి ప్రశ్నలే అడుగుతారేమో, ఇలాంటి ట్రాప్లో పడొద్దండి. దయచేసి సోషల్ మీడియాకి కొంత దూరంగానే ఉండండి, తప్పేం లేదు. ప్రధానంగా ఈ గ్రూప్ 2లో మనం కనుక ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే మరో గ్రూప్ 2 ఎప్పుడు, లేకపోతే ఈ గ్రూప్ 2 రద్దవుతుందా, ఇలాంటి ఆలోచనలే వస్తాయి. మనం ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటి అని అంటే సమయపాలన చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా సమయాన్ని ఏమాత్రం వృధా చేయొద్దు మీరు. అదేవిధంగా ఈ సమయంలో మీకు కావాల్సింది ఖచ్చితమైనటువంటి మంచి గైడెన్స్ అనేటువంటిది, నిష్ణాతులతో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవటం. కొంతమంది సీనియర్ అభ్యర్థులు నేను ఇప్పటికీ గమనిస్తూనే ఉన్నాను, మాకు అన్నీ వచ్చు, ఒక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదో చూస్తున్నాము అదొకటేను, నాకు ఇవన్నీ వచ్చు అనే భావనలో ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ సమాధానం ప్రిలిమ్సే, ఏమొచ్చినాయి అనేటువంటిది మీరు చూశారు. అదేవిధంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగినటువంటి పాలిటీ క్వశ్చన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. ఎకానమీ క్వశ్చన్స్ అంటే ఆ విధంగా ఇస్తే మాత్రం ఇక అబ్జర్వ్ చేసినా మనం చేసేది ఏం లేదు. ఓకే, కానీ ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా మనల్ని ముందుకు నడిపించేటువంటి పరిస్థితి ఒక్క పేపర్ 1కి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఒక్క పేపర్ 1 చదువుకుంటే అవుతామా అంటే ఖచ్చితంగా కాదు. కానీ పేపర్ 1లో మిగతా వాళ్ళకన్నా ఒక 5 మార్కులు ఎక్కువ తెచ్చుకొని ఉంటే మనకి పేపర్ 2లో ఏదైనా కష్టకాలం సంభవించినా కూడా మనని ఆదుకోవటానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ముఖ్య అంశం. ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా పేపర్ 1 జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు కొంతమంది వాడెవడో తెలియదు, వాడేమి పరీక్షలు రాసి ఉన్నాడు, ఒక లిస్ట్ పెడతాడు, స్టాండర్డ్ బుక్స్ ఇవి చదవండి అని. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇంతకుముందు గ్రూప్ 2 రాయనటువంటి వాళ్ళు కూర్చొని ఇప్పుడు బిఎస్ఎల్ హనుమంతరావు, రఘునాథరావు పుస్తకాలు చదువుకుంటా కూర్చుంటే ఈ సమయాన్ని మీరు ప్రిపేర్ అవుతుంది ఈ నోటిఫికేషన్ కాదు, వచ్చే నోటిఫికేషన్ కానీ గమనించండి. వాడు ఎవడో తెలియదు, ఈ యూట్యూబ్లో ప్రతి ఒక్కరు పెట్టేస్తుంటారు స్టాండర్డ్ బుక్స్ లిస్ట్, ఇవే ఓకే మంచిదే కాదనం, అవి స్టాండర్డ్ బుక్సే, కానీ వాటిని చదివి అర్థం చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది. నాకు తెలిసినటువంటి చాలామంది నేను ఎంక్వైరీ చేశాను, నా స్టూడెంట్స్ని కూడా ఏమంటారు, మీ దగ్గర ఏం పుస్తకాలు ఉన్నాయరా ఏపీ హిస్టరీ కంటే బిఎస్ఎల్ హనుమంతరావు ఉంది సార్, మరి ఎంతవరకు చదివామంటే శాతవాహనంలో 2 పేజీలు చదివాను సార్, ఇక నాకు అర్థం కాలేదు అక్కడ పెట్టేశాను. అదేంట్రా అని అంటే అది చాలా ఇబ్బందిగా ఉందండి, ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది, నేను ఒక 20 సార్లు చదివాను. ఓకే, అప్పటికి కానీ నాకు దాని మీద ఒక అవగాహన రాలా. అలాంటిది మీరు ఒక్క బిఎస్ఎల్ హనుమంతరావు 20 సార్లు చదువుకుంటా కూర్చుంటే ఉన్న సమయం అంతా అయిపోతుంది. కాబట్టి ఒక మంచి పుస్తకాలను సెలెక్ట్ చేసుకోండి. సబ్జెక్టుకు ఒక్క పుస్తకం చాలు, గుర్తుపెట్టుకోండి. 100 పుస్తకాలు ఒకసారి చదవటం కన్నా ఒక్క పుస్తకాన్ని మీరు 100 సార్లు చదవండి, ఇదే విజయ రహస్యం. గుర్తుంచుకోండి, ఒక్క పుస్తకాన్ని ఆ సెలెక్ట్ చేసుకునే పుస్తకం. ఉదాహరణకి మన కాకతీయ అకాడమీ తరపున వచ్చినటువంటి ఈ ఏపీ హిస్టరీ పుస్తకం అనేటువంటిది మీరు గమనించే ఉంటారు. ఇందులో మీకు ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం చాలా ఎలాబొరేటెడ్గా బిఎస్ఎల్ హనుమంతరావు, పివికే ప్రసాదరావు, రఘునాథరావు వంటి వీళ్ళందరి కూడా మనం కవర్ చేసి నేను ప్రత్యేకంగా అత్యంత శ్రద్ధతో రూపొందించాను. అదేవిధంగా త్వరలో మన కాకతీయ అకాడమీ తరపున టెస్ట్ సిరీస్ కూడా మీకు మనం అందజేస్తాం. అదేవిధంగా పాలిటీకి వచ్చేసరికి మన వీరాస్వామి గారు,
చాలా పాలిటీని అద్భుతంగా అనర్గళంగా అవసరమైన మేరకు చెప్పటంలో చాలా దిట్ట. ఆయన యొక్క సర్వీసెస్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా మరి మన యొక్క ముఖ్యమైనటువంటి మరో అంశం ఈ ఎకానమీలో తీసుకున్నట్లయితే మనకి ఇద్దరు మంచి ఏపీ ఎకానమీకి కానీ అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సపరేట్గా ఫ్యాకల్టీలని ఏర్పాటు చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆఫ్లైన్ క్లాసెస్ ప్రధానంగా మనకి హైదరాబాద్ అశోక్ నగర్లో మనం పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ క్లాసులన్నీ కూడా చెప్పటం అనేటువంటిది జరుగుతుంది. ప్రతిరోజు అంటే సుమారుగా 8 గంటలు మనం టీచింగ్ అవర్స్ మినిమం మరి మనం ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా యూనిట్ వైజ్గా మనం 3 నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల్ని మీ ముందుకు తీసుకొచ్చాం. వాళ్ళల్లో మనకి ఈ సత్యనారాయణ గారని ఆయన మంచి నిష్ణాతుడు. సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాన్ని తెలంగాణ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాన్ని రాసినటువంటి రచయిత. అదేవిధంగా తీసుకున్నట్లయితే మరి ఇక ఎకాలజీ బయోడైవర్సిటీ అనేటువంటి అంశాన్ని మరి దీన్ని టీచ్ చేసినటువంటి వాడు జగదీష్ సార్. ఇదిగోండి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఆధార్ మనకి సత్యనారాయణ గారు, ఇదిగో శ్రీ ఆదే సత్యనారాయణ అనేటువంటి ఆయన మనకి మన దగ్గర టీచ్ చేస్తారు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇంకొకటి ఆలోచించాలి, ఇందులో 3 పార్ట్లు ఉంటాయి. ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ పార్ట్, స్పేస్ కానీ డిఫెన్స్ కానీ ఎనర్జీ కానీ, అది ఫిజికల్ సైన్స్ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు బయాలజీ అతను వచ్చేసి స్పేస్ ఏం చెప్పగలరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, కానీ దాంట్లో ఉన్నటువంటి అంశాలు మీకు దాంట్లో ఉన్నటువంటి మెకానిజాన్ని కానీ ఆ కంటెంట్ని కానీ మీకు అందించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు మీకు కావాలి. గుర్తుపెట్టుకోండి, ఆ కంటెంట్ని ఎలాబొరేటెడ్గా చెప్పడం, ఏదో కొద్దిగా ముక్కులో పెట్టి తుమ్మటం అనేటువంటిది కాదు. ఆ కంటెంట్ని ఎలాబొరేటెడ్గా చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి. మీకు ఇంకొక రకమైనటువంటి ఇదేం చేస్తారు అని అంటే, ఇంకొక రకం కొంతమంది ఒక టాపిక్ అద్భుతంగా చెప్పేస్తారు, ఇక ఆ తర్వాత నుండి వీళ్ళు ధూపం వేయటం మొదలు పెడతారు. అర్థమైందా? అంటే పొగేసి పంపించేస్తారు. ఇలాంటి ఈ విషయాలు కాకుండా నిష్ణాతులైనటువంటి వాళ్ళను చూడండి. మరి భరత్ సత్తార్ సార్ అనేనని మనకి చాలా బాగా చెప్పేటువంటి మంచి ఫ్యాకల్టీ. ఒకసారి మీరు చూసి ఆయన గురించి ఎంక్వైరీ చేసుకొనే మీరు ముందుకు రండి. ఇలా లా ఎక్సలెన్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో సివిల్స్కి టీచ్ చేసినటువంటి సార్. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది సివిల్స్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఒక హిస్టరీ కానీ పాలిటీ అనేటువంటివి గ్రూప్స్కి డిఫరెంట్గా ఉంటాయి, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం అందరికీ ఒకే ప్యాటర్న్లోనే ఉంటుంది సాధారణంగా. అదేవిధంగా ఇదిగో పాలిటీ నోట్స్ మనకి ఈ విధమైనటువంటి ఎలాబొరేటెడ్ ఒక రాజ్యాంగ ప్రతిలాగా తయారు చేసినటువంటి ఘనత మన వీరస్వామి గారిది. వాస్తవంగా నేను ప్రత్యక్షంగా చూశాను. ఉదయం 7:30 గంటలకు ప్రారంభించి ఒకరోజు నాన్ స్టాప్గా 12 గంటలు పాఠం చెప్పాడు. వాస్తవంగా గుంటూరులో ఇలా పిల్లలకి ఏమాత్రం బోర్ కలిగించకుండా వాళ్ళు శ్రద్ధగా విన్నారు. ఇలాంటి ఈ నిష్ణాతులైనటువంటి వీళ్ళ యొక్క సేవలను మీరు ఉపయోగించుకొని విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ టెస్ట్ సిరీస్లు పాపం పిల్లలు కడుతున్నారు. మీరు దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ టెస్ట్ సిరీస్ వలన ఏముంటుంది సార్ నష్టం, కాకపోతే స్టాండర్డ్ తక్కువ ఉండొచ్చేమో అంటారు. స్టాండర్డ్ తక్కువ ఉండదు. అవి రాసేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది చెప్పమనండి వాళ్ళని. వాళ్ళు చెప్పరు. ఈ బిట్టుల లెక్కన 10 రూపాయలకి 5 రూపాయలకి బిట్టు రాసేటువంటి బ్యాచ్ అశోక్ నగర్లో చాలామంది ఉన్నారు. వాళ్ళ చేత బిట్లు రాయిస్తుంటారు. వాళ్ళకి ఈ క్వశ్చన్ యొక్క కన్సిస్టెన్సీ తెలీదు.
ఏ విధంగా ప్రశ్నలు అనేటువంటివి తెలియదు. వాళ్ళు ఉన్నట్టుగా రాసేసి డంప్ చేసి ఆడిస్తారు. వెళితే ఓవర్గా వెళ్తారు, లేదు అంటే సైడ్ ట్రాక్లో వెళ్తారు. దానివల్ల ఒక ఎగ్జామ్ రాయగానే మీరు ఆ ప్యాటర్న్లో ప్రిపేర్ అయిపోవటం వల్ల తప్పుదోవ పట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పక్కదోవ పట్టకుండా చక్కగా మీరు మన క్లాసులను ఉపయోగించుకోండి. అదేవిధంగా హైదరాబాద్లో ఆఫ్లైన్ క్లాస్ మీకు లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఆఫ్లైన్లోనైతే పిల్లలతో క్వశ్చన్స్ అడుగుతూ ఇంటరాక్ట్ అవుతూ ఉన్నటువంటి అంశాన్ని మీరు ఇంట్లో కూర్చొని కూడా ఆఫ్లైన్ కోచింగ్ రాలేనటువంటి వాళ్ళు సద్వినియోగం చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు ఉద్యోగార్థులుగా ఉద్యోగాలు పొంది మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటూ మీ విజయాన్ని కాంక్షించే మీ శ్రీనివాస్ సార్. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, దూర ప్రాంతాల వాళ్ళు ఇక్కడ దాకా హైదరాబాద్ రాలేనటువంటి గృహిణులు కానీ పేద విద్యార్థులు కానీ మీరందరూ కూడా ఒకసారి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి ఫ్యాకల్టీలు కానీ కోర్సెస్ కానీ చూసి మీకు నచ్చితే మీరు పూర్తి స్థాయిలో నమ్మకం కుదిరితేనే మన దాంట్లో జాయిన్ అవ్వండి. కాకపోతే త్వరలో ఎగ్జామ్ సిరీస్ మాత్రం పెడతాము తప్పనిసరిగా. ఈ టెస్ట్ సిరీస్ని మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకొని, ఇప్పుడు హిస్టరీ ఉంటే ప్రతి క్వశ్చన్ కూడా నేను ఫ్రేమ్ చేస్తాను, నా చేతే స్వయంగా రాయబడుతుంది ఏపీ హిస్టరీ. అదేవిధంగా పాలిటీ కూడా వీరాస్వామి గారే రాస్తారు. అదేవిధంగా ఏ సబ్జెక్ట్ ఇచ్చేసేవాళ్ళు ఆ సబ్జెక్టు ముందుగా రాసి ఉంచుతాం మేము క్వశ్చన్స్. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. త్వరలోనే ఒక వారంలో మనకి టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి ప్రకటన కూడా వెలువడుతుంది. ముందు పేపర్ 1 అనేటువంటిది స్టార్ట్ చేసినాక మరలా ఒక వారం గ్యాప్ ఇచ్చి పేపర్ 2 కూడా వరుసనే ప్రారంభిస్తాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.